నమస్తే. తెలంగాణలో మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు. సో మనం నిన్న కరీంనగర్ టు జగిత్యాల్, నిజామాబాద్, ఇప్పుడు ఆర్మూర్కి వచ్చాం. మనం ఆర్మూర్లో జోరుగా ప్రచారం నడుస్తున్నది. సో నిజామాబాద్, ఆర్మూర్ అంటే చాలా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే లీడర్లు ఉంటారు. సో వాళ్ళు నోటికి కూడా పని చెప్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. అట్లాంటి లీడర్లు ఈ ప్రాంతాల్లో ఉన్నారు. సో నేను ప్రస్తుతం ఆర్మూర్లో ఉన్న, నా పక్కన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. ఆయన మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఈ 36 డివిజన్లలో మెజారిటీ డివిజన్లు గెలిచి మున్సిపల్ చైర్మన్ కావాలని కోరుకుంటున్నారు. సో మరి మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అప్పుడున్న హవా ఇప్పుడు నడుస్తున్నదా? ఎంతవరకు వచ్చింది పరిస్థితి? సో ఆయన జిల్లా ప్రెసిడెంట్ కూడా, బీఆర్ఎస్ పార్టీ. నమస్తే జీవన్ రెడ్డి గారు. నమస్తే రఘుబాయ్. ఎట్లున్నది? అంతా బానే ఉందా? ఏమన్నా అటు ఇటు అనిపిస్తుంది? వన్ సైడ్ కాంగ్రెస్ బీజేపీ పతనం డిసైడ్ అయిపోయింది ఆర్మూర్లో, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ గ్రీనింగ్ అంటే మొట్టమొదటిసారిగా అధికారిక సంతకం మాకే వచ్చింది. గతంలో కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభించిన మొట్టమొదటి జడ్పీ చైర్మన్ మేమే కొట్టినాం. అదేవిధంగా పునర్వైభవం వస్తుంది మళ్ళా నిజామాబాద్ జిల్లాలో. ఇలా ఎక్కడ పోయినా సారు కారు కేసీఆర్, సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటారు. ఒకటే ఎలక్షన్ ఏదైనా ఇటు తర్వాత సెలక్షన్ కేసీఆర్ అంటారు గల్లీ గల్లీలా. ఎందుకంటే ఇక్కడ 3,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం సార్. ఇక్కడ ఒక బ్రోకర్, ఒక జోకర్ ఉన్నారు. వీడేమో కాంగ్రెస్ వాడు ఓడిపోయిండు, వాడికి అవ్వలేదు. బీజేపీ గెలిచిండు, వాడికి బాపు లేదు, అధికారం లేదు, వాడికి ప్రోటోకాల్ లేదు, వాడు పరేషాన్లు ఉన్నాడు. వాడు మీరు ఇప్పుడు మిమ్మల్ని ఆయన స్పీచ్లు విన్నారు కదా మీరు? అరే పాండు అంటున్నారు, కర్రోడా అంటున్నారు, మిమ్మల్ని మాట్లాడుతున్నారు కదా. దమ్ముంటే ఆయన ఏం చేసిందో చెప్పాలా. నేను ఓడిపోయినా, ఇక నా పేర్లు పెట్టుడు, నన్ను క్యారెక్టర్ డిజైన్ చేసుడు ఎందుకు పోయి, నేను ఓడిపోయి ఉన్నా కదా. నీకు దమ్ముంటే నువ్వు మొగోడిపోయి అయితే నేను తెచ్చిన దాంట్లో రూపాయి తీసుకురా. రూపాయి నేను ఒక ₹1,00,000 తీసుకొచ్చాను, నువ్వు ఒక రూపాయి తీసుకురా, రఘుతో మాట్లాడదాం, ఇద్దరం కలిసి డిబేట్ పెట్టుకుందాం, డిబేట్ పెడదాం, మాట్లాడదాం. అంబేద్కర్ చౌరస్తాలో పెడదాం, నువ్వు రా, కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు, నేనుంటా, వీడియోలో సహా చూపిస్తా. మీరే అన్నారు కదా ఊరుకు 10 ఇండ్లు కట్టిస్తాను, ఊరుకు 10 ఇండ్లు కట్టిస్తాడు. 87 ఊర్లు ఉన్నాయి, 36 వీధులు ఉన్నాయి, మొత్తం కలిసి కట్టి 2,000 ఇండ్లు సొంత నిధులతో కట్టిస్తున్నారు. మీరు ఒక ఇంటర్వ్యూలు అడిగి రోజు మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నాం, చూపిస్తా ఉన్నాం. 36 వార్డులలో మీ ఫోటో, మీ ఇంటర్వ్యూ. అవును, ఎందుకంటే రాకేష్ రెడ్డిని మీరు ఒక ఇంటర్వ్యూ చేశారు. అసలు ఇంత పెద్ద ఎత్తున మీరు పెద్ద ధనవంతుడు అంటారు, మీకు ఎట్లా వచ్చినాయంటే రెడ్ గోల్డ్ అని చెప్పి. అదేదిరా బాబు రాము, అది మంగళం చూపిస్తా సార్. మీరు అడిగింది ఆర్మూర్ మంగళం సీన్ అంటారు. ఆయన ఎవరిని? ఆయన రాకేష్ రెడ్డి, ఆర్మూర్ మంగళం సీన్ స్పీకర్. ఎదురా మైక్ దమ్మా పెట్టండి, వస్తుంది దీనికి వస్తుంది. మీరు అడిగిన ఇంటర్వ్యూ ఇల్లీగల్ గా దందాలు చేస్తున్నారు. సంపాదన ఎక్కడిది? రాకేష్ రెడ్డికి శేషాచలం ఫారెస్ట్ లోనే దొరికేది సంపద. ఇప్పుడు నేను చేసే ఎర్రచంద్ర రెడ్ గోల్డ్ కాదు. ఇప్పుడు లీగల్ గా చేసుకున్నాడేమో మీరు మంగళం సీన్. ఆయన ఏమన్నా వీరప్పన అంటే లీగల్ గా ఉంటే రఘు అఫిడవిట్ ఉంటది, జీవన్ రెడ్డి ఆస్తులు ఉన్నాయి, అఫిడవిట్ లో మెన్షన్ చేస్తాం కదా, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అఫిడవిట్ లో మెన్షన్ చేస్తాం కదా. మరి ఆయన అఫిడవిట్ లో మెన్షన్ చేయలేడు కదా, జిఎస్టీ ఉంటది కదా, ఇన్కమ్ ట్యాక్స్ పేరు పెడితే ఎట్లా మంగళం సీన్? అరే మంగళం సీన్ కాదండి, ఆయన పుష్ప సినిమాలో మంగళ సీన్ లెక్క ఆర్మూర్ పాలంటారని ఆయనకి ఇక్కడ పెద్ద గొప్ప నేరం ఉంది. రెడ్ గోల్డ్ అంటే ఇది ఏంది? అది గంజాయి అమ్ముకున్నట్టే మంచి పేరా? ఎర్రచందనం అమ్ముతుంటే మంచి పేరా? ఈ రాష్ట్రంలో ఎవరికైనా లైసెన్స్ ఉందా? ఈ దేశం నుంచి ఎవరైనా చేస్తూ ఉన్నాడా? స్మగ్లర్స్. రెడ్ గోల్డ్ అనేది ఒక స్మగ్లింగ్ వ్యవస్థ సార్. ఏదైనా ప్రూఫ్ ఉండాలి కదా, ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా, ఆయన స్మగ్లింగ్ చేసిందని. ఏదో ఒకటి ఉంది కదా, ఎఫ్ఐఆర్ కూడా ఉంది కదా, అది బెటర్. ఎఫ్ఐఆర్ చూపిద్దాం. అందుకోసం కొద్దిగా మైక్ దారా బాబాయ్, మైక్ ఇద్దామంటే సరిగ్గా పెట్టరా, కొద్దిగా మొత్తం చూడండి సార్. మీరు రోజు చాలా ఫేమస్ ఆల్రెడీ, ఇది ఇంకా ఫేమస్ అయ్యారు ఆర్మూర్లో. ఇంటర్వ్యూ చేసింది మొదటి నుంచి వస్తారా? హలో 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 సంపాదన ఎక్కడిది? రాకేష్ రెడ్డికి శేషాచలం ఫారెస్ట్ లోనే దొరికేది ఒక అరుదైన సంపద. అక్కడ నేను చేసే ఎర్రచంద్ర రెడ్ గోల్డ్. నేను ఒక్కనే ఓన్లీ పైన రాకేష్ రెడ్డి ఒక్కడే వాళ్ళు రెడ్ గోల్డ్.
ఎర్రచంద్ర మీ ఇంటర్వ్యూలు ఇన్ని కానీ ఒక్కది ఎర్రచందనం స్మగ్లింగ్ పై కన్నెర చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిన్న చేపలను వెట్టాడని కాదు, పెద్ద పెద్ద తిమింగలాలను లోపల వేసేయాలన్నారు. దొంగలను పట్టుకోవడంతో ఈ దొంగ డబ్బు ఎంపాస్ కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చి పట్టుకోవాలంటూ అటవీ శాఖకు ఆదేశాలు జారీ ఎఫ్ఐఆర్ చేశారు. చూపిస్తాను. శేషాచలం అడవులను ఖాళీ చేస్తున్న స్మగ్లర్స్ పై ఉక్కు పాదం మోపాలన్నారు. కలిసి లొకేషన్ ఎందుకు కలిసినావు? ఎఫ్ఐఆర్ నంబర్ ఒక్క నిమిషం. ఇది ఎఫ్ఐఆర్ కాపీ సార్. కెమెరామెన్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం రాదు. మేము మీలాగానే చెప్తాం. ఏముందా ఎఫ్ఐఆర్ లో కేసులో జైలు పోయిండు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో దొరికి జైలు పోయిండు. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఊరుకు 10 ఇండ్లు కట్టిస్తాడు, ₹1 వైద్యం చెప్తాడు. ఇక్కడ నుంచి హైదరాబాద్కి రావాలంటే 400 బస్ కిరాయి ఉంటుంది కదా. అట్లాంటిది ₹1 వైద్యం ఎట్లా సాధ్యమని 6 ప్రజలు అడుగుతారు. అంత లోపల మీరు ఇంటర్వ్యూ చేసారు. ఇంత డబ్బు ఎక్కడిది మీకు ఏంటంటే నేను రెడ్ గోల్డ్ స్మగ్లర్ని వ్యాపారస్తులు మీరు టెలికాస్ట్ చేసారు. మా 6లో 2 లక్షల మంది చూశారు మీ ఇంటర్వ్యూ. దానికి ఇప్పుడు 36 వార్డులలో రోజు చూపిస్తున్నాం. కాంగ్రెస్ వాడు అన్నాయి తులం బంగారము, వాడి హామీలు, 4000 పింఛను, స్కూటీలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చాడు. కాంగ్రెస్ ది మాట్లాడను. ఇప్పుడు రాకేష్ రెడ్డి గురించి మాట్లాడితే ₹1 చూపించండి అని ఆయన రథం మీద ఇట్లా కొడుతున్నాడు కదా. ₹1 చూపించండి, ఒక్క అక్రమం చేసినట్టు చూపించండి. జీవన్ రెడ్డి లెక్క కబ్జాలు ఏమన్నా చేసినా, 3 గంటల దాకా దుకాణాలు నడిపించినా, లేకపోతే వసూలు చేసినా, ఏ దుకాణం దగ్గరకైనా చూడండి వాడు వెనకాల భూములు కబ్జా అయితే నేరం. వాడే 13.5 ఎకరాలు చేశాడు అంకాపూర్ లో. తీసుకెళ్తే ఇప్పుడు నేను అంకాపూర్ చికెన్ తినిపించి 13.5 ఎకరాలు పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు, కంచెతో పాటు, వీడియోతో పాటు. అంకాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పక్కన గల సర్వే నెంబర్లు 493/17, 493/1/1, 493/1/2, 493/10, 493/11, 12/4 13 ఎకరాల భూమిని కబ్జా చేసింది నువ్వు కాదా? ఇప్పుడు ఆయన దగ్గరికి పోతా మరి ఏం చెప్తారా? దీని పక్కన ఇంకోటి చెప్తున్నా. 200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ ఉండే, సుదర్శన్ రెడ్డితో కుమ్మక్కయ్యండి. కాంగ్రెస్ బీజేపీ అక్రమ సంబంధం ఇక్కడ కుమ్మక్కైపోయి ఇవాళ ఆ స్కూల్ ని భూమి పక్కకు తెచ్చుకున్నాడు. ఇది అసైన్మెంట్ ల్యాండ్. ఈ అసైన్మెంట్ ల్యాండ్ కాకపోతే మీరు ఏం చెప్తాది? మీరు అధికారంలో అప్పుడు ఉన్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలే? ఇప్పుడు కాదు, అది అంతకుముందు ఎమ్మెల్యే అయినాక సార్. ఎమ్మెల్యే అయినాక ఆయన ఏమన్నాడంటే 13 ఎకరాలు ఈ స్టేట్మెంట్ కూడా నేను ఇయ్యలే. నిన్నగాక మొన్న ఒక సభలో మాట్లాడితే ఇట్లా కొట్టుకుంటూ గట్టిగా కొట్టుకుంటూ నేను ఎక్కడైనా ఒక అక్రమం, ఒక భూ కబ్జా కానీ చేసి ఉంటే నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతా, అంబేద్కర్ చౌరస్తాలో ఉరి తీయరన్నాడు. నువ్వు పోయి ఉరి తీయి ఇప్పుడు అంకాపూర్లో వాళ్ళని. నువ్వే తీయు, నువ్వు తీస్తావు చాలా మంది ఉరి పొలిటికల్ ఉరి తీస్తావు కదా. ఇప్పుడు గెలుపు నాదే అంటుండు కదా మేయర్ కూడా మాదే వస్తున్నది. ఊర్లో వాడికి సిగ్గు లేదు. 2500 మెజార్టీతో వీడు పోయి ప్రచారం చేస్తే అంకాపూర్ గ్రామంలో వాడు గెలవలేడు. ఎవరు గెలిచారు? మా పార్టీలో ఉన్న దేవేందర్ ఇండిపెండెంట్ గా గెలిచిండు. మా పార్టీలో ఉన్నాడు. వీడు పోయి ప్రచారం చేసిండు. నేను ప్రచారం కోలే. 2500 మెజార్టీ ఒక సర్పంచ్ కు సొంత ఊర్లో. ఇలా యంగ్ ఇండియా స్కూల్ ఎట్లా పోతుంది నాకు? నీ తోట పక్కకు, నీ ఇల్లు పక్కకు తీసుకొచ్చి నువ్వు కమర్షియల్ కాంప్లెక్స్ అంటే నడుతుందా? మమ్మల్ని మా మీద 100 మాటలు మాట్లాడింది కదా. ఇలా సమానం చెప్పు. ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చి నేను దాదాపు 70 కోట్లు తెచ్చేదో అభివృద్ధి చేసిన అని చెప్తున్నాడు. బొంగు తెచ్చి బొచ్చి తెచ్చింది. తెమ్మని ఏడు నేను చూడమని ఏడు తెచ్చింది చూపిమని పోదంతా మన రమ్మని. ఇప్పుడు ఇన్నే ఉన్నావు కదా, వాడు వస్తా నేను వస్తా. ఈ 13 ఎకరాల భూమి కాడికి రమ్మని నువ్వు నీకు వీడియో ఇస్తా, డ్రైవర్ని ఇస్తా, లొకేషన్ ఇస్తా. ఆడ పోయి ఊర్లో అడుగు. తప్పు అంటే నేను మళ్ళీ 6 అడుగు పెట్టా. అది తప్పు అంటే. వినయ్ రెడ్డి మీ ఇద్దరు పార్ట్నర్లు కదా, మీ ఇద్దరు దొంగలు, కబ్జాకోర్లు ఇద్దరు కలిసి పనిచేస్తారు. 2 సార్లు గెలిచినాం కదా. ఇప్పుడు వాడు కాంగ్రెస్ బీజేపీ అక్రమ సంబంధం, సజీవ సాక్ష్యం. వీడు కత్తెర గ్యాంగ్, వీళ్ళిద్దరు సుదర్శన్ రెడ్డి గాడు వీడు కత్తెర పట్టుకొని తిరుగుతురు గలీలలో. ఏమంటే ఈడో కట్టి చేస్తాడు, వాడు కట్టి చేస్తాడు. నిధులు నాయి, మందికి పుట్టిన వాళ్ళు మా వాళ్ళు అని చెప్తారు. వీళ్ళు నిధులు తెచ్చింది జీవన్ రెడ్డి. 100 కోట్ల నిధులు నేను తీసుకొచ్చిన. ఇవాళ అంటాడు
సుదర్శన్ రెడ్డి గారు వస్తాడు, వీడి ఇంటికాడ అవుతాడు, వచ్చి ఇనాగ్రేషన్లు చేస్తాడు, వాడు వీడు కలిసి ఇద్దరు ఇనాగ్రేషన్ చేస్తారు, మళ్ళీ పోయి అంకాపూర్ చికెన్ తింటాడు, వాడు బోధానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వినయ్ రెడ్డి గారు అనేటాడు డిగ్రీ సముదాయంలో 100 ఎకరాలలో కావాలి స్కూళ్ళు కాలేజీలు అని అన్ని ఎడ్యుకేషన్ అబ్బు చేసినాం. నాకు మన క్యాంపస్ లాగా పిప్రి డిగ్రీ కాలేజ్ దగ్గర 100 ఎకరాలు కేటాయించినాం. అన్ని అందులో గురుకులాలు, డిగ్రీ కాలేజు, ఇంటర్మీడియట్ అన్ని చేశాం. ఇది కూడా అక్కడ ఉంటే బాగుంటుంది, క్రికెట్ స్టేడియం కూడా దాంట్లో ఉంది, స్పోర్ట్స్ స్టేడియం కూడా దాంట్లో ఉంటుందని అప్పుడు 5 కోట్లు కేటాయించాడు పెట్టినాం. యంగ్ ఇండియా స్కూల్ ఆడుండాలని వినయ్ రెడ్డి గారు ప్రపోజల్ చేసింది. బాబు మమ్మల్ని కలెక్టర్ అడిగితే ప్రతిపక్షాలు అది బాగుంటుందమ్మా, మేమున్నప్పుడు కూడా 100 ఎకరాలు అక్కడ పెట్టినాం బాగుందంటే పట్టుబట్టి సురేష్తో కుమ్మక్క అయిపోయి లోపాయికారు ఒప్పందం చేసుకొని ఈ భూమి ధర పెరగాల కదా. యంగ్ ఇండియా స్కూల్ 200 కోట్లది అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించింది. భూమికి ఇట్లా భూమి ఇది యంగ్ ఇండియా స్కూల్ తెప్పించింది కదా, గొప్ప విషయం. కూడా అందరు రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ అది. 60,000 మందికి పింఛన్లు ఇచ్చినట్టు, నేను పింఛన్లు ఇచ్చినట్టు నమ్ముతారు కూడా. కేసీఆర్ అంటే ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చిండు. మరి ఒక్క రూపాయి నేను సంపాదిస్తలేను, ఒక్క రూపాయి నేను నా జేబుల నుంచి పోవడం తప్ప నేను ఎక్కడ ఏం చేయలేను. ఎవరు బతకాలు బతుకుతున్నారు ఆర్మూర్లో. ఒకప్పుడు అట్లా లేదు ఆర్మూర్లో, ఒకప్పుడు బెదిరింపులు ఉండే. దావుద్ ఇబ్రాహిం మూటలు మొట్టమొదటిసారిగా దుబాయ్ లో ఉన్నప్పుడు అప్పుడు గోల్డ్ స్మగ్లింగ్ అవుతుండే. ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం మూటల నుంచి వచ్చిండు. చూసిరా నేను చెప్తున్నా కదా, ఇది అవాస్తవం అయితే రాజకీయాల నుంచి వెళ్ళిపోతా. అంతేనా? ఇది అవాస్తవం అయితే రాజకీయాల నుంచి వెళ్ళిపోతా. ఇప్పుడు లేబర్ గా పోయింది దుబాయ్కి. అప్పుడు ఏం చేసేదంటే దావుద్ మూట గోల్డ్ కు బాగా విలువ ఉండేది. 5,000 కొంటే 7,000 కలిసి వచ్చేది. అయితే అప్పుడు ఏం చేసేటప్పుడు ఎవరైతే లేబర్లు వస్తారో వాడు ఫ్లైట్ టికెట్ ఇస్తే వాళ్ళు గోల్డ్ తీసుకొస్తుండే. తీసుకొచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో రాగానే కలెక్ట్ చేసుకుంటారు. దానికి కానీ కొంత డబ్బులు ఇచ్చేది. వాళ్ళు అప్పుడు వాళ్ళు వీడు రెడీ ఉన్నారు, వీడు గుండు తీసుకొని వైజాగ్ వారిపోయింది. 30 ఏళ్ళు ఆరుమూరుకు రాలే. ఎన్ని ఇయర్లు? 30. నీ వయసు ఎంత తరకు? 40 కదా, అన్ని కలిపి 40 కదా. అంటే నువ్వు 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఆయన పోయిండు. మొన్న 3 నెలల ముందు వచ్చి ఈ మోసపు మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు కదా తులం బంగారం ఇస్తా, 4,000 పింఛన్లు ఇస్తా, బిడ్డలకు స్కూటీలు ఇస్తా అంటే మా వాళ్ళు మొగులకు ముఖం పెట్టి చేతులకు బెల్లం పెడితే నన్ను ఓడగొట్టిరు, అన్నిలో పెట్టిరు. చెప్తా ఉన్నా, మోసపోయిర్రు, నన్ను కోసం పెట్టిరు. ఇవాళ వాడు 30 ఏళ్ళ తర్వాత వచ్చి 3 నెలలు గెలిచినాక ఒక్క రూపాయి తీసుకొస్తే దేనికనేది అనుకున్నా. అది రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా స్కూల్ రేవంత్ రెడ్డి ప్రపోజల్ పెట్టి దాంట్లో భాగం. నువ్వు ఆర్మూర్ డిగ్రీ కాలేజీలో 100 ఎకరాల అబ్బుండంగా అక్కడ మినీ క్యాంపస్ కాగా ఒక ఉస్మానియా యూనివర్సిటీ లేక ఆర్మూర్ యూనివర్సిటీ అయితే ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చింది అంకాపూర్ ఊర్లో ఎందుకురా? ఇటు రోడ్డు మీద కమర్షియల్ భూమి ఉంది, ఇల్లు ఉంది, ఇల్లు పక్కన కమర్షియల్ ఉంది, ఆడ 3 ఎకరాల భూమి ఉంది. కాబట్టి ఆ భూమి పక్కకు ల్యాండ్ పక్కకు 13 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్. ఈ సర్వే నెంబర్ ఇవ్వడు, మ్యాప్ ఇవ్వడు, పోయి కలెక్టర్ అన్నాడు, దాని పక్కన యంగ్ ఇండియా. మేము దాని మీద అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నాం. అది మళ్ళా అక్కడ డిగ్రీ కళాశాలలో అయ్యేంత వరకు, ఎడ్యుకేషన్ హబ్ అక్కడ అయ్యేంత వరకు మేము పెద్ద ఎత్తున ఆందోళన కూడా బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఈ నార్త్ లో బాగా ఫోకస్ చేస్తున్నాడు. అరవింద్ ఉన్నాడు నిజామాబాద్ లో, కార్పొరేషన్ మాదే అంటున్నారు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీలు అన్ని మాదే అంటున్నారు కదా. ఎవరిది వాడే అంటాడు. అంతకు ముందు కూడా అన్నారు. మొన్న ఏమన్నారు, 36 మంది అభ్యర్థులే లేరు జీవన్ రెడ్డికి అన్నారు. నువ్వు చూస్తున్నావా నా వీడియోలు? రోజు నీకు పంపుతా కదా, మేము మీడియాలో పంపుతాం కదా సార్, మీడియాలో వస్తాయి కదా, తెలంగాణ స్టేట్ మీడియాలో మీరు చూస్తారు కదా. చూస్తున్నాం, ఎక్కడ చూసినా జనం ప్రభంజనం. 36 వార్డులలో వేలాది మంది తరలి వస్తారు. బీజేపీ ఇంకో వైపున అధికార కాంగ్రెస్, రెండింటి మధ్యలో మీరు బాగా వాళ్ళిద్దరు పొత్తంటే ఎక్కడ ఇబ్బంది పడుతున్నా. నేను 43 కేసులు పెట్టిరు. సిపి సజ్జనార్ కూడా పెట్టిండు. నా బొచ్చు పీకేది ఏంటంటే కేసీఆర్ తెలంగాణ తెచ్చిన వ్యక్తిని, తెలంగాణ కర్త కర్మ క్రియ, తెలంగాణ ప్రదాత, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన పదవులను గట్టి పోచాలాగా వీకేసి 35 జాతీయ పార్టీని నొప్పించి తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడు అనే వ్యక్తిని పట్టుకొని ఇంటికి నోటీస్ అంటిస్తావా? ఇప్పుడు నువ్వు కూడా 100 నోటీసులు ఇచ్చింది. 100 సార్లు నీ ఇంటికి నోటీసులు అంటిస్తారా? మీ భార్యకి ఇచ్చిరా, మీ పనులకు ఇచ్చిరు, భాషకి ఇచ్చిరు, మీ కెమెరామెన్కి ఇచ్చిరు, తెలివేలుగు ఛానళ్ళకి ఇచ్చిరు, ఇంట్లోకి వచ్చి ఇచ్చిరు, నీకు ఫోన్ చేసి ఇచ్చిరు. ఎవరికంటే ఇచ్చి పద్ధతి అండి? అప్పుడు అన్డెమోక్రాటిక్ కదా అది. దానికి నా బాధ. అంతకంటే గొప్ప అవమానం ఏముంటుందండి? మా బాసుని అవమానిస్తే ఊరుకోం. పూణేలో హాస్పిటల్స్ ఏమున్నాయి సార్? మొత్తం అవినీతి చిట్టాంతో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా ఇస్తాం. ఢిల్లీకి పోతా, ఇప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి ఇస్తా. ఇట్లా మాట్లాడిన మీద కేసులు పెడుతుండు. ఈ ప్రజాస్వామ్యం నువ్వు 100 మీద మాట్లాడు, 100 మంది మీద మాట్లాడుతావు టీవీలో. నన్ను కూడా తిట్టినావు. నా ఓటంలో నువ్వు కూడా ఒకటి కారణం. రోజు నా మీద వ్యతిరేక వార్తలు ఎత్తుంటు. నేను కొట్టినా, తిట్టినా, పుట్టినా, మళ్ళీ ఇప్పుడు అంతే ఛాయ్ తాగిపించి నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా. అది మా నీతి జాతి. ఇది ఎక్కడదండి ఆయన? నాకు అర్థం కాదు. కేసులు పెడతా, మా భార్య మీద కేసు పెడతా. నేనేం చేస్తాను వినండి. మా హయాంలో కాదు, ఆర్టీసీ చైర్మన్ ఉన్నప్పుడు
వేల కోట్లు సంపాదించి కర్ణాటక తరలించాడు, పూణేకి తరలించాడు. 30 సంవత్సరాలలో అమ్మని స్క్రాబ్ నమ్మిండయా రఘు. నువ్వు ఇవన్నీ పడతావు, ఇది పోలీసులు అంటే భయపడతావు, నువ్వు ఉచ్చవోసుకుంటావు. మరి ఏంది పోవా? 30 సంవత్సరాల స్క్రాబ్, 30 సంవత్సరాలు ఆర్టీసీ స్క్రాబ్ ఎవడు అమ్మంది ఈయన ఎట్లా అమ్మిండు? ఈయన హయాంలో మొన్న ఆయన చైర్మన్ ఉన్నప్పుడు అయ్యా మీ హయాంలోనే ఉండదు. మా హయాం నీ హయాం ఉండదు. ప్రజాస్వామ్యంలో మా ఎంప్లాయీ ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్, మా పైసలతో జీతం ఇస్తే బత్తి పువ్వ తింటుండు. మా రక్తం చెమట, మా ట్యాక్సీలు కడితే మేము ఐటీ కడితే జిఎస్టీ కడితే బతా ఉన్నాడు. ఈ రాష్ట్రానికి మొన్ననే ఉన్నాడు, అంతకుముందు చైర్మన్ ఉన్నప్పుడేనయ్యా దొర. వీడికి రాకుండా ముందు చైర్మన్ అన్నాడా? ఆర్టీసీ స్క్రాబ్ అమ్మిండు తెలుసా నీకు? ఇవాళ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ 1100 కోట్లు ఆడితే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆయన మీద వెంటనే కట్టాలని చెప్పి. భయంకర నుంచి తప్పుకున్నాడు తెలుసా నీకు? కొన్ని రోజులు అయితే దాడి చేస్తున్నారు, శ్రీలంకలో దాడి చేసినట్టు, పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో చేసినట్టు, బంగ్లాదేశ్ లో చేసినట్టు ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా ఆయన మీకు దాడికి పోయినరు. ఆయన పారిపోయి ఆఫీస్ ఇక్కడ పెట్టాడు, ఎక్కడ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. నీళ్ల బాటల చుట్టాల కాంట్రాక్ట్, డీజిల్ లో రూపాయి కమిషన్, టైర్లు పాత టైర్లలో కమిషన్, టైర్లు వేల లక్షల టైర్లు కదా ఆర్టీసీలు ఉన్నప్పుడు. ఇదంతా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మరి అన్ని కంప్లైంట్ చేయండి కదా. సరే మాకు టైం వచ్చినప్పుడు చేస్తాం. నా లెక్క మాట్లాడు ఉన్నాడు దమ్ముందా ఈ రాష్ట్రంలో? నా తర్వాత ఎవరైనా మాట్లాడాలంటే కేసు పెట్టిండు, రేపు అరెస్ట్ చేస్తారు, చేయని. నువ్వు కూడా జైలుకోవచ్చు, నేను కూడా పోతా. ఇందిరాగాంధీ కూడా జైలుకోవచ్చింది ఈ దేశంలో. సరే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు వినయ్ రెడ్డి ఇప్పుడు అధికార గాడి గురించి ఏం మాట్లాడతారు? చెప్పరాజు కూడా కాదంటే వాడు చెప్పరాజు కౌన్సిలర్ కూడా కాదా, సర్పంచ్ కూడా కాదు. వాడి గురించి నేనేం మాట్లాడాలి? మీ ఎమ్మెల్యే ఏమంటారు? ఎమ్మెల్యే కాదని ఆయనకే మొత్తం పనప్ప చేస్తున్నాడు. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేగా ఆయన పనిచేస్తున్నాడు. చేస్తాడు, చెక్కాడు ఇట్లా కాడా? మరి ఎమ్మెల్యే ఎందుకండి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ పార్టీ ఎందుకండి? ఎమ్మెల్యే ఎందుకండి? ఇవాళ ₹1 కదా ఇంకోటి చూపిస్తారు. మీరు డబుల్ బెడ్రూమ్ కట్టకపోతే రిజైన్ చేస్తాను. మీరు చేపి దమ్ముంటు పోటీ చేద్దాం, చూద్దాం. వాడు గెలుస్తాడా నేను గెలుస్తాడు చూద్దాం. మొత్తం వీడియోలతో చూద్దాం సార్. ఇగో వేరే ఛానల్ ఏదైతే ఏం కాదయ్యా నువ్వు ఒక్కడు. నేను చెప్తా, కాపీ రైట్స్ కింద పెట్టు, వాళ్ళ పేరు పెట్టు. కట్టిండా? ఒక్క ఇల్లు కట్టిండా? వాడు ఒక ఇల్లు కడితే నేను రాజకీయాల నుంచి మీరు హామీలు ఇస్తారు, వాళ్ళకి ఇట్లనే ఉంటుంది. నేను చేసామయ్యా కట్టగాది. ఇప్పుడు ఇల్లు కట్టిస్తాను కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఇద్దరు ములాఖాత్ అయింది కదా, వినయ్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు. మరి సుదర్శన్ రెడ్డి గారు సుదర్శన్ వచ్చింది ఏమంటే మాకు వచ్చింది. నువ్వు మార్చుకో భాష, నేను మార్చాను. నువ్వు రోజు మాట్లాడేదా? నాకు రోజు టీవీలలో తిరుగుతాను ఉంటావు. అన్నవే కాదు భాష కాదు. నేనేమంటా ఇప్పుడు అంకాపూర్ ఇక్కడ ఇనాగ్రేషన్ చేసి కత్తెర గ్యాంగ్, చెడ్డీ గ్యాంగ్ దొంగ లెక్క కత్తెర గ్యాంగ్. సుదర్శన్ రెడ్డి, వినయ్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి 2 కత్తెర పట్టుకొని తిరుగుతున్నాయి. మంగళ షాపులు పెట్టుకుని 10,000 పైసలు ఇస్తాడు. ₹1,00,000 ఇచ్చి ఒక షట్టర్ ఇస్తా నేను. అర్థమైందా? అందుకే మంగళ షాప్ పెట్టుకోమని. ఎంత ఖర్చు పెడుతున్నావు? ఖర్చు ఎందుకు పెడతా సార్? జనం ప్రబంధం మనం చేసిన పనులు ఉన్నాయి కదా అన్న, బొచ్చడు పనులు ఉన్నాయి. ఇంటింటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇచ్చిన 400 కోట్లతో ఆర్డీఓ డివిజన్ తీసుకొచ్చిన, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన, 30,000 మందికి డెలివరీ చేయించిన, 30,000 7,000 మందికి డయాలసిస్ చేయించిన, 30,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చిన, రెవెన్యూ డివిజన్ తెచ్చిన, సిద్ధుల గుట్టకు రోడ్ వేసిన. నేను సత్యంత వరకు మర్చిపోయిన పనులు చేసిన. ప్రతి రోజు ఇలా నువ్వు వస్తే 2,000 మందికి భోజనాలు పెట్టేది క్యాంప్ ఆఫీస్ లో. ఈ రోడ్డు కూడా నువ్వు నిలబడ్డ రోడ్డు కాదు, ఆర్మూర్లో ఎంట్రీ అయిన నుంచి పోయేంత వరకు ఏ రోడ్డు తిరుగుతావు అన్ని కూడా జీవన్ రెడ్డి వేసి ఉంటాయి. ఆర్టీసీ బైపాస్ రోడ్ ఒకటి వేయించిన, అది చరిత్రలో సంతోష్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా వేయని రోడ్. అది అట్లాంటి పనులు నేను చేసిన. మీలాంటి అందరూ వాడు కార్లో పోతే వాడు బాటల్లో నీళ్లు తాగేవు, డ్రగ్స్ ఉంటుంది. కూర్చున్నప్పుడు నేను చెప్తున్నా, మన పొద్దున 6 గంటలకు ఇంటర్వ్యూ, 6 గంటలకు ఇంటర్వ్యూ పాషాబాయిని తీసుకుపోయి వేరే ఉంటుంది కెమెరామెన్ 10కి వేరే ఉంటుంది. ఆ నీళ్లు తాగినాక ఇట్లా కొడుతూ ఉంటాడు, ఇక కుక్కలాగా అరుస్తాడు. నేను చెప్తున్నా, ఆర్మూర్ పాల్ అని పేరు. పాల్ కేఏ పాల్ లేడా, ఆర్మూర్ పాల్ అనే పేరు. నిజం
పుష్ప సినిమాలో మంగళం సినిమా ఎవడన్నా చెప్తాడే రెడ్ గోల్డ్ స్మగ్లర్. ఇప్పుడు వీడు వచ్చింది పదవిలోకి, ఇక్కడ ఆర్మూర్ పదవిలోకి సేవ్ అయ్యడానికి కాదు. ఇప్పుడు ఒవ్వరిని పట్టించుకోలే. వాడు ఇలా ఎందుకు వచ్చినట్టే అక్రమంగా సంపాదించిన రెడ్ గోల్డ్ లో ఆస్తులున్నాయి కదా ఇల్లీగల్, ఆ ఆస్తులను కాపాడుకోవడానికి అటు లోకేష్ తోని చంద్రబాబును ఓగుడుతుంది ఈ మధ్య. ఎందుకు తెలుసా? కేసు మాఫీ గురించి. వాడి సీజ్ అయిన ఎర్రచందనం ముందు ఇల్లీగల్, లీగల్ కాదు సార్. లీగల్ అయితే జిఎస్టీ కడితే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాయి. అంతేనా? రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం. సార్ వీడిని అఫిడవిట్ లేదు, అఫిడవిట్ లేదు, నువ్వు అఫిడవిట్ కదా, నువ్వు చూడు, నీకు ఆఫీసర్కి ఫోన్ చేయి. అఫిడవిట్ లో జిఎస్టీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, వాడి కంపెనీ కానీ, వాడి ఆఫీస్ కానీ రిజిస్టర్ అయ్యి వాడు ట్యాక్స్ కట్టిన అఫిడవిట్ లో చూపిస్తే రెడ్ గోల్డ్ ఎక్స్పోర్టర్ మీరేం చెప్తారు? చూపించాలి కదా. ఫేక్ అని గెలుస్తాము, మళ్ళా తిరిగి ఇక్కడ నుంచి అవా చాలు చేస్తాము. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని మూడోసారి ముఖ్యమంత్రి చేస్తాం. ఇక దంచాలంటే అదే కావాలి.